వైసీపీ ఖాతాలో వేస్తున్నారు అంతే. అంతే. ఉత్తరాంధ్రలో ఏమన్నా తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం తగ్గుతుంది అనే సంకేతం ఏమన్నా ఇచ్చినాయా? దానికి దీనికి అసలు సంబంధం లేదండి. ఈ టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ప్రాభవం తగ్గడం, ప్రాభవం పెరగడం ఉండదు. అందులో తొలినాళ్లలో కాబట్టి ఎండింగ్ మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడైతే కనుక దీని ఇంపాక్ట్ మెయిన్ ఎలక్షన్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి సాక్ష్యం ఇంతకుముందు వైసీపీ ఓటమి. అంటే మామూలుగా జనరల్ గా మొన్న కూడా అసలు అధికారంలో లేకపోయినా సరే అక్కడే 4 సీట్లు సంపాదించుకున్నంత సత్తా ఉంది మాకని చూపించుకున్నారు కదా. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ కోల్పోవడం అంటే మీరు విశాఖపట్నం వరకే చూస్తున్నారు. విశాఖపట్నంలో 4 గెలిచారు, ఉత్తరాంధ్రలో ఓడారు కదా. బొత్స వీళ్ళందరూ గెలిచారు కదా, మొన్న కదా గెలిచింది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వైసీపీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచినే కదా ఇప్పుడు వైసీపీకి వచ్చింది. విశాఖపట్నం కౌంట్ చేయడానికి లేదు. ఉత్తరాంధ్రలో ఎవరి బలం వాళ్ళకు ఉంటుంది. అదిలో ఇంకోటి ఏంటంటే వన్ సైడెడ్ విక్టరీలు నడుస్తాయి. అక్కడ స్వీప్ లేచిపోతుంది ఒక్కసారి. ఇప్పుడు 2014లో మొత్తం ఈడు కొట్టారు టీడీపీ కూటమి, 2019లో మొత్తం ఈడు కొట్టారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొట్టారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రత్యేకించి వాళ్ళ అసంతృప్తి అనేది ఏమి ఉండదు వాళ్ళది. ఇది మాత్రం మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఆ ఉత్కంఠ అయితే నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఒక టెన్షన్ వాతావరణం ఏమైనా కనిపిస్తుంది? వాళ్ళు ఏ టెన్షన్ పడరు, ఎందుకంటే దీంట్లో టెన్షన్ పడాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రత్యక్ష ఎన్నికలు గెలిస్తేనే ఓడితేనో వాళ్ళ మీద